అపవాది మనల్ని ప్రార్థన చెయ్యనివ్వకుండా ఎన్నన్నా చేస్తాడండి. మీరు మోకాలు వేసి చూడండి, ఎప్పుడు గుర్తురాని మనుషులు, ఎప్పుడు గుర్తురాని పనులన్నీ అప్పుడే గుర్తొస్తూ ఉంటాయి. మీరు ఈరోజు కొద్దిసేపు, ఒక గంట సేపు నేను ప్రార్థన చేయాలని ఒక తీర్మానం తీసుకోండి. తీర్మానం తీసుకున్న తర్వాత ఎవరో వచ్చి తలుపు కొడుతూ ఉంటారు. ఎవరో ముక్కుమోహం తెలియని వాళ్ళందరూ మీ ఫోన్కి కాల్స్. ఓన్లీ వెన్ యూ డెడికేట్ యువర్ సెల్ఫ్ ఫర్ ప్రేయర్, ద డెవిల్ విల్ ట్రై టు డిస్ట్రాక్ట్. ఎందుకంటే అపవాదికి నువ్వు ప్రార్థన చేయడం ఇష్టము, నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబం బాగుపడిపోద్ది, నీ జీవితం ఆశీర్వాద మార్గంలోకి వెళ్ళిపోద్ది. అందుకని ద డెవిల్ విల్ ట్రై హిస్ లెవెల్ బెస్ట్ టు స్టాప్. ఆపడానికి ఎన్ని ప్రయత్నాలైనా చేస్తాడు. ఒకవేళ నువ్వు ఆగకుండా అప్పటికీ మోకాళ్ళ మీదకి వెళ్తే నీ చెవిలో వచ్చి ఏమంటాడు తెలుసా? నువ్వు చేస్తుందంతా వేస్టే, నువ్వు చేస్తుంది దేవుని సన్నిధికి వెళ్ళట్లేదు. గాడ్ ఈజ్ నాట్ హియరింగ్, గాడ్ డజంట్ కేర్. దేవుడు వినట్లేదు, దేవుడు పట్టించుకోవట్లేదు. నీ ప్రార్థనలు ఒకవేళ వినుంటే ఇప్పుడు ఇలా ఎందుకుంటావు అని నిన్ను అలా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి డిమోటివేట్ చేయడానికి అపవాది చాలా ప్రయత్నాలు చేస్తాడు. బట్ స్టిల్ ప్రార్థన అనేది ప్రయాస. ఎందుకో తెలుసా? ఈవెన్ ఫర్ ప్రేయింగ్ సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు రెసిస్ట్ ద డెవిల్. అర్థమవుతుందండి? నీ చెవులోకి వచ్చి మాట్లాడుతున్న అపవాదిని నువ్వు తోసేసి వాడిని లెక్క చేయకుండా నువ్వు ప్రార్థన చేస్తావంటే అది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక పోరాడే. ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ ఈజీ, బట్ ఇట్ విల్ బీ వర్త్ ఇట్. నువ్వు అంత ప్రయాసపడి భారంతో ప్రార్థనలో పోరాడితే కష్టం నువ్వు పడతావేమో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, కానీ దానికి గొప్ప ఫలితాలు నిశ్చయంగా నువ్వు చూస్తావు. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.